సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఓం శాంతి శాంతి శాంతి. ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ. జయ 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 హే మలయాళంలో వచ్చిన సినిమా ఇది. ఓటీటీలో బాగా పాపులర్ అయింది. చాలా మంది ఈ సినిమాని ఇప్పటికే చూసేశారు. ఆ సినిమాకి తెలుగు రీమేకే ఈ ఓం శాంతి శాంతి శాంతి. ఎందుకు చేయాల్సి వచ్చింది? చేయాల్సిన అవసరం ఉందా? చాలా మందికి తెలిసిపోయిన సినిమా. ఓటీటీ మూలంగా ఎక్కువ మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆడియన్స్ కూడా ఈ సినిమాని చూసేశారు. అయినా ఈ మూవీ టీం ఈ సినిమాని ఎందుకు తీసింది? అందరికీ తెలిసిపోయి పాపులర్ అయిపోయిన సినిమాని రీమేక్ చేయడం అంటే ఒక రకంగా సాహసమే. ఈ మూవీ టీం ఎందుకు సాహసం చేసింది? ఆ సాహసంలో వాళ్ళు గెలిచారా లేదా మాట్లాడుకుందాం మన విశ్లేషణలో. కథ విషయానికి వస్తే ఓంకార్ నాయుడు, అంబటి ఓంకార్ నాయుడు చాలా మంచోడు, అంతకు మించి అమాయకుడు. కానీ మనోడికి ఒక బ్యాడ్ క్వాలిటీ ఉంది, అహంకారం, ఈగో. బ్యాడ్ క్వాలిటీస్ ఎప్పుడు మంచి చేయవు, చెడు చేస్తాయి. అహంకారం అనే మ్యాటర్ ఈ నాయుడు జీవితంలో ఎలాంటి చెడు చేసింది ఫుల్ గా తెలుసుకోవచ్చు, పుష్కలంగా తెలుసుకోవచ్చు. ఇది కథకు ఒక యాంగిల్. ఇంకొక యాంగిల్ వచ్చేసేపటికి శాంతి. అసలు కథ ఈ అమ్మాయిదే. తను మిడిల్ క్లాస్ అమ్మాయి. మిడిల్ క్లాస్ లో పుట్టడం అంటే ఒక రకంగా కనిపించని బందిఖానాలో ఉండటమే. పుట్టడమే ఇన్విజిబుల్ ప్రిజన్ లోకి వెళ్ళిపోతారు. రిస్ట్రిక్షన్స్ ఆ ప్రిజన్ లో వేసేస్తాయి వాళ్ళని. వాళ్ళ వ్యక్తిత్వానికి వాల్యూ ఉండదు, వాళ్ళ ఆశలకి వాల్యూ ఉండదు, వాళ్ళ లక్ష్యాలకి వాల్యూ ఉండదు, వాళ్ళ కళలకి వాల్యూ ఉండదు. స్వేచ్ఛ కోసం పరితపిస్తా ఉంటారు. తెలిసిన వాళ్ళు పరితపిస్తా ఉంటారు, తెలియని వాళ్ళు ఆ జీవితంతో సర్దుకుపోతారు. శాంతి మాత్రం స్వేచ్ఛ కావాలి అని పరితపిస్తా ఉంటది. పుట్టిన ఇంట్లో దొరకలా, తన మాటకి విలువ లేదు, తన కళలకి విలువ లేదు. పెళ్లి చేసేశారు. తన ప్రమేయం లేకుండా, తనకి సంబంధం లేకుండా, తన ఇష్టానికి వ్యతిరేకంగా చేసుకుంది. అత్తారింటికి వెళ్ళింది. అక్కడైనా స్వేచ్ఛగా ఉందాం అనుకుంది. కానీ అక్కడ వేరే రకమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ కూడా రెస్ట్రిక్షన్స్. పోతే సహనానికి కూడా హద్దు ఉంటది, సర్దుకుపోవడానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి. అవి ఏదో ఒక రోజున బ్రేక్ అవుతాయి. బ్రేక్ అయిన రోజున కథ అడ్డం తిరుగుద్ది. శాంతి కూడా అడ్డం తిరిగింది తన స్వేచ్ఛ కోసం. దాని మూలంగా కొంతమంది జీవితాల్లో ప్రశాంతత కరువైంది. ముఖ్యంగా నాయుడు జీవితంలో చాలా ఇబ్బందుల్లో పడిపోయాడు పాపం. స్వేచ్ఛ కోసం తిరగబడి ఏం సాధించింది శాంతి? తన పోరాటం ద్వారా ఏం మెసేజ్ ఇచ్చింది తెలుసుకోవడమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే జయ 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 హే చాలా మంచి కథ. రీమేక్ ఎలా జరిగింది? ఒరిజినల్ కి న్యాయం జరిగిందా లేదా? ఒరిజినల్ ఇంపాక్ట్ ఈ రీమేక్ లో ఎంతవరకు ఉంది? ఈ విషయాలన్నీ తర్వాత చెప్తాను. ముందు కొన్ని విషయాలు మాట్లాడాల్సి ఉంది. అవి మాట్లాడేసిన తర్వాత చివరిలో ఒరిజినల్ కి ఎంతవరకు న్యాయం జరిగింది మాట్లాడతా. బేసిక్ గా ఈ సినిమాలో మెచ్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే స్టోరీ పాయింట్. చాలా మంచి స్టోరీ పాయింట్, ఇంపాక్ట్ఫుల్ స్టోరీ పాయింట్. ఆ పాయింట్ ప్రధానంగా ఉమెన్ ఎంపవర్మెంట్ ని, ఉమెన్ ఫ్రీడమ్ ని డిస్కస్ చేస్తుంది. ముఖ్యంగా ఉమెన్ ఫ్రీడమ్ గురించే ఈ సినిమాలో డిస్కషన్ జరిగింది అని చెప్పాలి. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉండదు, ఉన్నట్టు అనిపిస్తుంది. లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో పరిస్థితి ఇంకా అలాగే ఉంది. చాలా వరకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కట్టుబాట్ల ముసుగులో, సాంప్రదాయాల ముసుగులో, కపట ప్రేమలు, కపట ఆప్యాయతలు ఆడపిల్లల్ని చాలా వరకు పంజరాల్లో బంధించేస్తాయి. అవి పైకి కనిపించవు, కానీ వాళ్ళు చుట్టూతా ఉంటాయి. వాటి ప్రభావం చాలా స్పష్టంగా ఉంటుంది. వాటిని బద్దలు కొట్టుకుని బయటకు రావాలి, స్వేచ్ఛ కోసం పోరాడాలి, స్వేచ్ఛ సాధించుకోవాలి అన్న విషయం శాంతి పాత్ర ద్వారా ఈ కథ గట్టిగా నొక్కి చెప్పుద్ది. స్వేచ్ఛ మనిషి హక్కు. అది మహిళ అయినా పురుషుడైనా అందరికీ స్వేచ్ఛ ఉండాలి. వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి, వాళ్ళకి నచ్చిన జీవితాన్ని ఆస్వాదించాలి, కళల కోసం పరిగెత్తాలి, లక్ష్యాలు సాధించాలి. రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు, స్వేచ్ఛ కావాలి. ఆ విషయాన్ని ఈ సినిమా చెప్పుద్ది స్పష్టంగా. లేడీస్ కి కనపడని బంధనాలు ఉంటాయి, సంఖ్యలు వేసేస్తారు. వద్దు, ఇది చాలు, అవసరం లేదు, ఇలా. ఆ పరిస్థితుల్ని దాటుకుని రావాలి. లేదంటే మగ్గిపోతూ, కుమిలిపోతూ, సర్దుకుపోతూ బతకాల్సి వస్తుంది. ఆ బతుకు వద్దు అనుకుంటది శాంతి. అక్కడ వరకైనా ఇంకొక విషయం ఉంది, గృహహింస. గృహహింస ఎవరి మీద చేస్తున్నారు, ఎవరి మీద చేసినా తప్పే అది. కానీ ఎక్కువ మంది బలవుతుంది మాత్రం లేడీసే. ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయాలి. దానికి ఈ సినిమా ఒక ఇంట్రెస్టింగ్ పరిష్కారాన్ని చూపెడుతుంది. అది సరదాగా ఉంటుంది, చూసినంతసేపు ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. పోతే అది ఫాలో అవ్వాల్సిన పద్ధతి కాదు. అక్కడ నేర్చుకోవాల్సిన ఒక విషయం ఉంది. లేడీస్ అందరూ ఇలాగే చేయాలి, అలాగే ఎదిరించాలి, అలాగే తిరగబడాలి అనుకుంటే ప్రతి ఇల్లు ఒక ఫైట్ క్లబ్ అయిపోద్ది. వద్దు, అలాంటి పద్ధతి ఫాలో అవడం కరెక్ట్ గా. కాకపోతే అర్థం చేసుకోవాల్సిన ఏమిటి అంటే సర్దుకుపోయి ఉండకూడదు. నచ్చని విషయాలకి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది వెతికితే ప్రయత్నం చేస్తే. అది అర్థం చేసుకోవాలి. అంతేగాని యుద్ధం చేయాలి, రణరంగంలో మార్చేసుకోవాలి కుటుంబాలది అని ఆలోచించకూడదు. ఈ సినిమా చెప్పే మెసేజ్ కూడా అదే. సినిమా కాబట్టి ఎంటర్టైన్మెంట్ వేలో అలా చెప్పారు అని అనుకోవాలి. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది శాంతి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ లో ఉన్న ఎమోషనల్ డెప్త్ ని అర్థం చేసుకుంటే అదే ఈ కథకి ప్రధానమైన బలం. కుటుంబం నుంచి సరైన సపోర్ట్ దొరకలేదు. అమ్మ, నాన్న, అన్నయ్య, మామ ఎవరు కూడా తనని మనిషిలా చూడలేదు. ఆడపిల్ల ఖర్చు ఎందుకు, పెళ్లి చేసి పంపించేసేయాలి, వదిలి చేసుకోవాలి. ఇలాంటి మెంటాలిటీతో చాలా కుటుంబాలు ఉంటాయి. చాలా మంది మనుషులు ఉన్నారు. అందరూ ఉంటారు అని చెప్పను, కానీ చాలా మంది ఉన్నారు. కొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని దాటుకుని లేడీస్ స్వేచ్ఛను చూడాలి అంటే పోరాటం చేయాలి, తప్పదు. ఆ విషయాన్ని చెప్తుంది శాంతి క్యారెక్టర్ ఈ సినిమాలో. అలాగే ఆడవాళ్ళంటే ఒకళ్ళ మీద ఆధారపడి ఉండడం కాదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఉమెన్ ఎంపవర్మెంట్ అవసరం. ఆ విషయాన్ని కూడా ఈ సినిమాలో శాంతి పాత్ర ద్వారా చెప్తారు. ఇంట్రెస్టింగ్ మెసేజ్ అది. ఇంకొక విషయం కూడా ఉంది, అర్థం చేసుకోవాల్సిన విషయం మగవాళ్ళకు కూడా. నాయుడు పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే మనోడు చాలా మంచోడు, అమాయకుడు, సంపాదిస్తున్నాడు, కుటుంబాన్ని పోషిస్తున్నాడు, భర్త. ఈ విషయాలు అహంకారాన్ని ఇచ్చేసాయి. సంపాదిస్తున్నాడు కదా అని కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా అతనికి బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఆ బిల్డప్ ని కాపాడుకోవడం కోసం ఈగోకి వెళ్తాడు. అది తప్పు. అలాంటి పొరపాట్లు చేయడం మూలంగా దెబ్బలు తగులుతాయి, గట్టిగా తగులుతాయి. చాలా చోట్ల చదువుపోయి ఉంటారు. ఆడవాళ్ళు ఏం చేస్తారులే అనుకుంటారు, వాళ్ళు బలహీనంగా ఉంటారులే అనుకుంటారు. పొరపాటు.
వాళ్ళు తిరగబడితే కొన్నిసార్లు ఊహించిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శాంతి అలాంటి అమ్మాయి. తెలియక ఆ అమ్మాయితో పెట్టుకున్నాడు. అహంకారానికి పోయాడు. అహంకారం తగ్గించుకోలేదు. ఏమైంది? కుడితిలో పడ్డ ఎలుక పరిస్థితి అయింది అతన్ని. గిలగిలా కొట్టేసుకున్నాడు. సంసారం అంటే ఒకరితో ఒకరు ఫైటింగ్ చేసుకోవడం కాదు, సర్దుకుపోవటం, కలిసి ఉండటం, ఐకమత్యంగా ఉండటం, ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉండటం. అలా అన్ని జీవితాలు ఉండవు. అప్పుడు ఫైటింగ్ ఉంటుంది. ఆ ఫైటింగ్ లో ఎవరు గెలుస్తారు? ఎవరి వైపు న్యాయం ఉంటుందో వాళ్ళు గెలుస్తారు. అదే చూస్తాం ఈ సినిమాలో. కాకపోతే అది కరెక్ట్ కాదు, అది మంచిది కాదు. అలా ఉండటం, అహంకారానికి అవకాశం ఇవ్వకూడదు అన్న విషయాన్ని కూడా ఈ సినిమా స్పష్టంగా చెప్పింది. చాలా మంది భర్తలు అలాగే ఉంటారు. నాయుడు మంచోడు, కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. అంత మాత్రాన హింసిస్తే భరిస్తారా? భరించరు కదా, తిరగబడతారు. అదే జరిగింది ఇక్కడ. ఇలా ఇంట్రెస్టింగ్ మెసేజ్లు అయితే ఈ కథలో ఉన్నాయనే చెప్పాలి. కథలో ఉన్న విశేషం అది. సినిమాగా ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఉంది అంటే, ముందు హైలైట్స్ మాట్లాడుకుందాం, ఆ తర్వాత నెగిటివ్స్ ఎటు చెప్తాను కదా. హైలైట్స్ ఏమిటి అంటే, కొన్ని మూమెంట్స్ ఉన్నాయి, కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి. ఆ హైలైట్ ఎపిసోడ్స్ గురించి జై 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 హే మూవీ గురించి తెలిసిన వాళ్ళందరికీ అర్థమైపోతుంది. అవి ఇక్కడ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి, బాగుంటాయి. ఫస్ట్ టైం షాకింగ్ గా రియాక్ట్ అవుతుంది శాంతి. ఆ ఎపిసోడ్ బాగుంటుంది. ఆ తర్వాత శాంతి మీద ప్రతీకారం తీసుకోవడం కోసం వస్తాడు నాయుడు. వాళ్ళిద్దరూ కలిసి ఒక బీభత్సం చేస్తారు. ఆ ఎపిసోడ్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ రెండు హైలైట్ ఎపిసోడ్స్. అవి బాగుంటాయి, బాగా చేశారు, బాగా ప్రెజెంట్ చేశారు. తర్వాత క్యారెక్టర్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. హీరో హీరోయిన్, హీరో మదర్, హీరో చెల్లి, హీరోయిన్ ఫ్యామిలీ, హీరోయిన్ మేనమామ, బ్రహ్మాజీ క్యారెక్టర్, ఇవన్నీ బాగుంటాయి. మలయాళంలో ఎలా అయితే ఉన్నాయో అలాగా నీట్ గా అడాప్ట్ చేసుకుని ఆ క్యారెక్టర్స్ ని నేటివిటీకి తగ్గట్టు బాగానే మౌల్డ్ చేశారు. గోదావరి నేపథ్యాన్ని తీసుకున్నారు, మలయాళం కథని ఈ గోదావరి నేపథ్యాన్ని కూడా బాగానే అడాప్ట్ చేశారు అని చెప్పాలి. ఇవి హైలైట్స్. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేప్పటికి నాకు బాగా నచ్చింది మాత్రం హీరో మదర్ గా నటించిన సురభి ప్రభావతి గారు. ఆవిడ పర్ఫార్మెన్స్ హైలైట్. అలాగే హీరో చెల్లిగా నటించారు ఒక ఆర్టిస్ట్, ఆవిడ చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ లో చాలా నేచురల్ గా చాలా బాగున్నాయి. ఆ తర్వాతే మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ లో బాగున్నాయని చెప్తాను నేనైతే. బ్రహ్మాజీ గారు క్యారెక్టర్ కి సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఒక రకంగా ఉంటుంది, సెకండ్ హాఫ్ లో ఒక రకంగా ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఆర్క్ ఇంట్రెస్టింగ్ గా లేదు. దాని మూలంగా లాస్ట్ లో తేలిపోయినట్టు అనిపించింది ఆ క్యారెక్టర్ చేసిన ఎంటర్టైన్మెంట్. హీరో హీరోయిన్ వాళ్ళిద్దరూ బాగా చేశారు, తరుణ్ భాస్కర్, ఈషారబ్బా. కాకపోతే సినిమా చూసేటప్పుడు ఒరిజినల్ జయ 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 హే మూవీ గుర్తుకు రాకూడదు. గుర్తుకొచ్చిందా? వీళ్ళ పర్ఫార్మెన్స్ లో కొంచెం ఇబ్బంది పెడతాయి, అంత ఇంప్రెసివ్ గా లేదు కదా అనిపిస్తాయి. కంపారిజన్ వస్తే, కంపారిజన్ లేకపోతే బాగానే ఉంటుంది. ఇంకొక విషయం చెప్పాలి, ఒరిజినల్ ఇంపాక్ట్ ఉంది అనుకోండి, ఈ సినిమా కొంచెం డిస్టర్బెన్స్ గానే ఉంటుంది. ఎందుకంటే ఒరిజినల్ అంత బెస్ట్ గా ఈ సినిమాని రీమేక్ చేయలేదు. మిస్టేక్లు జరిగాయి. ఫస్ట్ హాఫ్ కొంతవరకు పర్వాలేదు, కానీ సెకండ్ హాఫ్ తేలిపోయింది. ఎమోషనల్ డెప్త్ రాలేదు, సోల్ మిస్ అయింది సెకండ్ హాఫ్ లో. మార్పుల కోసం కొన్ని డీటెయిల్స్ తీసుకున్నారు, అవి వీక్ గా ఉన్నాయి, సరిపోలేదు, ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయలేదు. సినిమా సెకండ్ హాఫ్ డల్ అయిపోయింది. థియేటర్ లో చాలా మంది నిద్రపోవడం కూడా కనిపించింది. కొంతమంది రియాక్షన్ కూడా బాగా నిద్ర వచ్చింది అని మాట్లాడటం వినిపించింది. అర్థం చేసుకోవచ్చు, సెకండ్ హాఫ్ ని సరిగ్గా డీల్ చేయలేదు. హరిహరిగా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా వెళ్ళిపోతుంది. కామెడీ చేస్తాం అనుకున్నారు, అక్కడ నవ్వే రాలేదు. బ్రహ్మానందంగానే తీసుకొచ్చారు, ఉపయోగం లేదు. ఏం చేశారు? జస్ట్ ఆయన కనిపించారంతే. ఆయన మూలంగా ఇంపాక్ట్ఫుల్ కామెడీ అయితే క్రియేట్ అవ్వలేదు. చాలా చప్పగా కంప్లీట్ అయింది సినిమా. స్టార్ట్ అవడం బాగుంది, ఇంటర్వల్ వరకు ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ తర్వాత డల్ అయిపోయింది సినిమా, అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు. సెకండ్ హాఫ్ చూసినప్పుడు మాత్రం స్ట్రాంగ్ గా అనిపించింది. ఎందుకు ఈ సినిమాని రీమేక్ చేశారు? రీమేక్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్తగా ఏం చెప్తున్నారు? స్పెషల్ గా ఏం చెప్తున్నారు? స్ట్రాంగ్ గా ఏం చెప్తున్నారు? ఆల్రెడీ చూసేశారు కదా. జనాలందరికీ తెలిసిపోయిన కథని మళ్ళీ చెప్తున్నప్పుడు ఎన్నో కొన్ని కొత్త విశేషాలు యాడ్ చేయాలి, కొత్త ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి. అవి జరగలేదు, సోసోగానే ఉన్నాయి. ఒరిజినల్ తో పోల్చుకుంటే చాలా తగ్గింది సినిమాలో ఎంటర్టైన్మెంట్ క్వాలిటీ. మెసేజ్ అయితే మాత్రం వండర్ఫుల్ మెసేజ్, బట్ కానీ ఎంటర్టైన్మెంట్ అనుకున్నట్టుగా క్రియేట్ అవ్వలేదు ఈ సినిమాలో. నా సజెషన్ అయితే ఒకటే, జయ 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 హే ఈ సినిమా గురించి తెలియని వాళ్ళు వెళ్తే కొంతవరకు మంచి ఎంటర్టైన్మెంట్ ని ఆస్వాదించే అవకాశం ఉంటుంది. జయ 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 హే మూవీని చూసి వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. చూసున్నట్టయితే మాత్రం ఈ సినిమాని చూసే అవకాశం తీసుకోవద్దని చెప్తాను. దట్స్ ఇట్. మరో వీడియోతో మళ్ళీ వెళ్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.